కూడా అదే మాట అంటున్నారు, దిగొచ్చింది ప్రభుత్వం అని. దిగొచ్చిందా లేకపోతే ఇది సమంజసం కాదని భావించి అనుమతులు రద్దు చేసిందా? అండ్ మీ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంటుందా? చెప్పలేం కదా, ఒబరాయ్ హోటల్ గ్రూప్ కాబట్టి పైనుంచి ఒత్తిళ్ళు వస్తాయి మీకు. మళ్ళీ ఏదో దొడ్డిదారిన మళ్ళీ అనుమతులు కంటిన్యూ చేస్తారా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇక చంద్రబాబు గారు ఏదైతే తీసుకున్నారో ఈ నిర్ణయానికి తూచా తప్పకుండా కట్టుబడి ఉంటారు. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, నిన్న మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, ఓబరాయ్ వాళ్ళు మళ్ళా నాతో మాట్లాడి పేరు మార్చుకుంటాము, ఓన్లీ వెజిటేరియనే పెడతాము, అనుమతులు కొనసాగించండి అని చెప్పినా కానీ నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. కమర్షియలైజేషన్ అనేది వేడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉండటానికి వీలు లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాను. వాళ్ళకి నిజంగా అవసరం అనుకుంటే ఇంకొక దగ్గర కావాలంటే మనం భూములు వాళ్ళకి ఇస్తాం, ఆ భూముల్లో కావాలంటే వాళ్ళు నిర్మాణం చేసుకొని అని చెప్పి క్లియర్గా నేను చెప్పాను అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఇప్పుడు నిన్న మా తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం 2 సార్లు చైర్మన్గా పనిచేసినటువంటి కరుణానంద స్వామి గారు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఆయన 2 సార్లు చైర్మన్గా పనిచేశారు దేవస్థానానికి, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో దొరగారు చూడండి, మీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన జీవో దేవలోక్కి ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారంటే ఆ జీవోను సవరణ చేసి ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇచ్చారు. భూమాన కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇది జీవో చూడండి. కరుణానంద స్వామి, మిమ్మల్ని కరుణానంద స్వామి అంటే బాగుంటది, ఎందుకంటే మీరు ఈరోజు ఏదో హిందూ మతం నాకు అభిమానం అని చెప్పి వేషాలు వేసుకొని వస్తున్నారు. మీరు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కాకముందు నల్లరాయి ఆడుంది, ఆ నల్లరాయికి నాకు పర్మిషన్ ఇస్తే నేను ఏదో చేస్తానని చెప్పి నాస్తికులు మీరు. మీకు వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ అభిమానం ఏమి లేదండి, అది ఒకసారి తెలుసుకోండి. నెంబర్ 1. రెండోది వచ్చి ఏదైతే బిఆర్ నాయుడు గారు పదవి చేపట్టిన వెంటనే చంద్రబాబు గారు తిరుమలకు వచ్చిన మొట్టమొదటి మీటింగ్ లో తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తాను అని చెప్పి మాట ఇచ్చిన తర్వాత అదే రోజు ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిలో కొవ్వు కలిపారు, దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రోజు ప్రకటించి వెళ్ళారో, అదే రోజు మరుసటి రోజు బిఆర్ నాయుడు గారు లెటర్ రాశారు. నేను అన్ని విత్ ప్రూఫ్తో చెప్తున్నా. బిఆర్ నాయుడు గారు ఏమి లెటర్ రాశారంటే, ఈ ఓబరాయ్ గ్రూపు దానికి సంబంధించి ముంతాజ్ హోటల్కు పర్మిషన్ ఇచ్చారు గత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇచ్చింది? జీవో ఎంఎస్ నెంబర్ 24 24/11/2021 24/11/2021 జీవో ఇచ్చింది. ఆ జీవోను రద్దు చేయండి అని చెప్పి బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన వెంటనే లెటర్ రాశారు. దానికి సంబంధించే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిన్న బిఆర్ నాయుడు కూడా పక్కనే కూర్చొని మాట్లాడుతూ క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏది కూడా ఉండకూడదు, అసాంఘిక కార్యకలాపాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏదో పెద్ద హోటల్లో అయితే పెద్ద వాళ్ళు వస్తారు, ఏదన్నా వ్యాపారాలు పనికొస్తాయని ఆలోచనతో చేస్తున్నా కానీ అక్కడ ఏమవుతుందంటే A to Z సార్, మీకు ఆడేమిచ్చారంటే A to Z అంటే ఇది వాడచ్చు ఇది వాడకూడదు అనే విధంగా లేకుండా A to Z మీరు ఏమైనా చేసుకోవచ్చు. స్పా సెంటర్ పెట్టుకోవచ్చు, రిసార్ట్ పెట్టుకోవచ్చు, మీరు ఏ కార్యక్రమాలైనా చేయొచ్చు. అది ఎక్కడ? తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత ఇచ్చారు. పటిష్టతకు కూడా భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. అక్కడ నుండే పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం టోల్ గేట్ నుండి వెళ్ళాలి సార్. మామూలుగా అలిపిరి నుండి వెళ్తే
అందరూ లోకల్లో ఉండేవాళ్ళు, ప్యానల్లో ఉండేది అందరూ కూడా అందరికీ తెలుసు. మనం టోల్గేట్ నుండి దూరెళ్ళాల. ఈ హోటల్కి పర్మిషన్ ఇస్తే ఏమవుతుందంటే, ఈ హోటల్ కానుకొని పైన రింగ్ రోడ్డు ఉంటుంది. ఆ రింగ్ రోడ్డు నుండి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు కానీ, మిలిటెంట్లు కానీ ఏదో వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెట్టాలా, ఈ కొండని ఇబ్బంది పెట్టాలా, ఆధ్యాత్మిక భావన లేకుండా చేయాలా అనుకునే వాళ్ళు ఆ దారిలో వెళ్ళిపోతే ఏం చేస్తాం? భద్రతకే ముప్పు కదా. అందుకే చంద్రబాబు గారు అక్కడే పుట్టి అక్కడే పెరిగి వెంకటేశ్వర స్వామి నామాలు చూస్తూ బతికాడు, పెరిగాడు. కాబట్టి అదే వెంకటేశ్వర స్వామి అదే దారిలో వెళ్ళేటప్పుడు 24 క్రిమినల్ మైండ్లు పేల్చినా కూడా వెంకటేశ్వర స్వామి ఆయనకి భిక్ష ఇచ్చాడు. కాబట్టి జీవితంగా నేను ఇలాంటి తప్పుల్ని ఎంకరేజ్ చేయను, నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు అచంచలమైన భక్తి విశ్వాసం ఉంది, కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చే పని లేదు అని చెప్పారు మీరు చంద్రబాబు గారు. దానికి మా కరుణానంద స్వామి మాట్లాడతారు, భయపడిపోయినారు, లేకపోతే సరే మేము భయపడినామండి, స్వాములకు మేము భయపడినాం, లేదు వెంకటేశ్వర స్వామికి మేము భయపడ్డాం. వెంకటేశ్వర స్వామి అంటే మాకు భయం అండి. తప్పు చేయాలంటే మాకు నిజంగా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా భయం. కానీ మీకు భయం లేదే. భయం లేకనే కదా మీరు 2 సార్లు చైర్మన్ అయినా కూడా కొవ్వు కలిపితే నెయ్యిలో. అదేవిధంగా బాలాజీ అనే అటెండరు లోపల కడుపులో లాకర్ లాగా కట్ చేసుకొని తయారు చేసుకొని 100 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ ఎత్తుకొని వెళ్ళిపోతే అదే బాలాజీని పిలిచి మీరు మధ్యస్థం చేసి ఇదే పశుపతి వాళ్ళు వేసినటువంటి వెంచర్లో 20 ఫ్లాట్లు మీరు రాసుకొని సెటిల్మెంట్లు చేసేసారంటే మీకు రైట్. వీ విల్ డిస్కస్ ఆన్ దట్ సబ్జెక్ట్ సమ్ టైమ్ లేటర్ అండి. సురేంద్ర నాయుడు గారు, ఒకసారి కిరణ్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. సనాతన ధర్మ పరిరక్షణ సమితి కిరణ్ గారు, ఐ థింక్ దీనికి సంబంధించి మీరు పోరాటాలు కూడా చేసినట్టున్నారు చాలాసార్లు.